కానీ ఈడికి వచ్చడం ఏంటండి? మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీరు కూర్చోండి. వాడు అలాగే మాట్లాడతాడు. బాబు గారు, అమ్మాయి నీ చేతులతో పెంచాను, పోయి ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అరే ఆయన పవర్ నీకు మామయ్య తెలియదు. గారు ఏంటండి ఇది అసలనే? ఇది అవసరం అంటారా ఆడికి? వాడు చిన్నప్పటి నుంచి మా ఇంటి ఉన్నాడండి. కొంచెం ఏమండి, తెలియదు. ఎంత చిన్నప్పటి నుంచి ఉంటే అంత చనువు పనికి రాదండి పని. అరే అల్లుడి గారికి కెపాసిటీ నీకు తెలియదురా? ఏంటి కెపాసిటీ అండి? ఆడి దగ్గర ఏమైనా పవర్ చూసారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఈడేమైనా ఈడు పవర్ కట్లో పుట్టినట్టు ఉన్నాడు. ఈయన తీసుకొచ్చి అమ్మాయి కూడా నాకేం నచ్చలేదండి. మామయ్య గారు ఏంటండి ఇది అసలు? మీరు కూర్చోండి, అలాగే మాట్లాడతాడు. అది ఏం మాట్లాడుతున్నాడండి అసలు? అరే అల్లుడు గారు అలిసిపోయాడు, కూల్ డ్రింక్ పట్టారు. కూల్ డ్రింక్ అంటే గుర్తొచ్చింది. అమెరికా నుంచి తెచ్చిన ఫ్రిడ్జ్ నుంచి తేవాలా? స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఫ్రిడ్జ్ లో తేవాలా? లేకపోతే బాత్రూమ్ లో ఉన్న ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తేవాలా? అయ్య బాబోయ్, అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయండి బాబు మీకు. అరే మనకి ఇంత ఆస్తుందని ఇన్ని ఫ్రిడ్జ్లు సంగతి వాడు తెలియాలరా? ఈ ఎంత పెద్ద ఏదో కాకపోతే బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంటదండి? మామయ్య గారు ఒరేయ్ ఆ ఇట్రా, కూల్ డ్రింక్ కొద్దిగా కొబ్బరి పని పట్టారా? బాగా ఏమంటే నాకు షుగర్ ఉందని మీకు అర్థమైపోయింది ఏంటి? ఈ వయసులో వచ్చేది షుగరే గానీ. మామయ్య గారు కూర్చోండి. కూర్చో. బాబు గారు, కొబ్బరి పంటలు అంటే గుర్తొచ్చింది. మన బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న 1000 ఎకరాల నుంచి తేవాలా? అయ్యో బాబోయ్. ఎయిర్పోర్ట్ కి వెనకాల ఉన్న 3000 ఎకరాల నుంచి తేవాలా? అయ్యో బాబోయ్. లేకపోతే ఇక్కడ షిప్ యార్డ్ ఉంది చూసారా? బహ్రెయిన్ షిప్ యార్డ్ పక్కన ఉన్న 4000 ఎకరాల నుంచి తేవాలా? అయ్యో బాబోయ్, అన్ని ఎకరాలు. అయ్యో బాబోయ్, ఎన్ని ఎకరాలు? ఒరేయ్ మనకి ఇన్ని కొబ్బరి తోటలు ఉన్నది మనకు తెలియాలరా? ఈడంత కొండేరు పప్పు కాకపోతే బహ్రెయిన్ లో కొబ్బరి తోటలు ఎక్కడ ఉంటాయండి? ఖర్జూరం తోటలు తప్ప. మామయ్య గారు సరే. ఒరే 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 ఆ, ఇట్రా, బాబు గారు, కొబ్బరి బోండం కూల్ డ్రింక్ తర్వాత ఎద్దు కానీ అమ్మగారిని పిలువు. ఏంటి అత్తయ్య గారినా? అయ్యో బాబోయ్. అమ్మగారింటి ఇంట్లో ఉన్న ఈ అమ్మగారిని పిలాలా? లేకపోతే ఈ మధ్యన జూబ్లీస్లో పెట్టారు చూసారా? 2వ సెటప్, ఆ అమ్మగారిని పిలాలా? లేకపోతే పంజాగుట్లో పెట్టారు చూసారా? 3వ సెటప్, ఆ అమ్మగారిని పిలాలా? ఒరే నువ్వు వెళ్ళరా, ఒరే వెళ్ళరా, ఎదరగా రారా. ఏంటి నీకు 3 సెటప్లా? ఏంటి నీ ముఖానికి 3 సెటప్లు? మరి నీకే 3 సెటప్లు ఉంటే నీ కూతురికి ఎన్ని సెటప్లు ఉంటారా? ఒకసారి కళ్ళు మూసుకొని ఒరే నువ్వు కూడా ఇటు రారా, నువ్వు రారా. నేను రాను, నువ్వు. ఒరే మైక్ ఇచ్చుకోండి అతను, నువ్వు కానీ రాకపోతేని ఆ, నువ్వు కళ్ళు మూసుకోరా. చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే మా బాబు గారి ముఖం మీద ఉమ్మేస్తారా? సైడ్కి రా, వేస్తే గీస్తే నేనే వేయాలి. ఈడో మాంగ. ఒరే ఆ బూటు తీసుకురారా. బూటు. థ్యాంక్ యూ అండి. బూటు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకోసం మంచి మంచి ఎంటర్టైన్మెంట్ షోస్ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉందండి ఈ పెళ్లి చూపుల కామెడీ స్కిట్? సూపర్ కదా. మరైతే జబర్దస్త్ కామెడీ టీంకి వినబడేటట్టుగా గట్టిగా హోరెత్తేలా ఒక్కసారి చప్పట్లు. పెళ్లి చూపులు అంటే నాకు నా పెళ్లి చూపులు గుర్తొస్తున్నాయండి. అవునా? నా పెళ్లి చూపులు అయిన తర్వాత మా మామ పోయింది. నేను చాలా ఏడ్చాను. మీ మామగారంటే మీకు అంత ఇష్టమా శర్మ గారు? ఏడ్చింది మా మామ పోయినందుకు కాదండి, నా మరి? పెళ్ళి 1 సంవత్సరం వాయిదా పడింది అందుకని. అయ్యయ్యో భలేవారండి మీరు. కానీ తర్వాత కార్యక్రమం ఏంటండి శర్మ గారు? ఇంకేముందండి, గానామృతాన్ని ఆస్వాదించడం. అదేనండి, కమనీయంగా పాడే రమణీయ సుందరి సునీత గారిని, మధుర మనోహరంగా మన తృష్ణను తీర్చే శ్రీకృష్ణ గారిని కరతాళ ధ్వనులతో మరోసారి ఆహ్వానించేద్దామా గట్టిగా? ఏం చేస్తూ అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నా గుండె నాడు చేజారిపోయింది. నేనేడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేశావు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు?
నీవేను చేసింది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఎంతో చనికుంది నీ మీద ఆశేదో నన్ను నిలవనీకుంది మతిపోయినేనుంటే నువ్వు నవ్వుకుంటా ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము థ్యాంక్ యూ. మీరు ఇలా పాడేస్తే ఎట్లా చెప్పండి? ఇలాగే ఇలాగే పాడుతూ ఉంటే అందరూ అట్లా హాయిగా ఏం చేస్తూ ఉంటారు అంటే నేను ఇలాంటి పాటలే పాడుతుంటే నిద్రపోతారని చెప్తారు. ఎక్కడికో వెళ్ళిపోతాం మేమందరం హ్యాపీగా మీ పాటలు అలా వింటూ 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 ఉంటాం. కొన్ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి కదండి, అందరూ ఆ కోవలోకి వచ్చేవే. సునీత గారు చాలా పాటలు పాడారు, కానీ ఈ పాట ఆవిడ అన్నట్టు ఇందాక ఎస్ ఒక నేను 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 సరే ఏ పాట పాడుతున్నావు చెప్పు. నేనా యాక్చువల్లీ సీనియర్స్ని జూనియర్స్ ఫాలో అవ్వాలి. చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల్ని ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లెక్చరర్స్ను లేకపోతే టీచర్స్ను ఫాలో అవుతూ ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయిల వెనకాల అమ్మాయిలు, అమ్మాయిల వెనకాల అబ్బాయిలు ఫాలో అవుతూ ఉండాలి. అమ్మాయిల వెనకాల అబ్బాయిలు ఎప్పటి నుంచి బాబు ఫాలో అవుతున్నారు? అది కూడా జరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకా మగుడు భార్య వెనకాల భర్త, భర్త వెనకాల భార్య ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత పిల్లల వెనకాల మళ్ళీ తల్లిదండ్రులు ఫాలో అవుతూ నాన్ ఉండాలి. కమిటల్ ఫెలో కదా, ఏది స్ట్రైట్ టు ది పాయింట్ అండ్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. భార్య వెనకాల భర్త, భర్త వెనకాల భార్య అట. అయితే మీరు ఇక్కడే ఉంటే ఇప్పుడు మేము మిమ్మల్ని ఫాలో అవుతాం అనమాట. ఓకేనా? మనందరం ఫాలో అవుతామా? ఈ పాటకి మీకు పాట అర్థమైపోయి ఉండాలి. రెడీ? I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ముద్దుగున్న మైదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నీ గుద్దు చెప్తున్నానే మళ్ళా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. సెల్ఫోని సిగ్నల్ ఫాలో చేసినట్టు నిన్ను ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల. I wanna follow, 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 follow you. రజనీ గారు ఒక స్టేజ్ మీద రావాలి. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. హ్యాపీ బర్త్డే రజనీ గారు. విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలా రండి నాతో పాటు డాన్స్ చేయండి. నీ కాఫీ అలవాటు ఉండండి ఇక్కడే. నేర్పిస్తాను ఇప్పుడు. నువ్వు కాఫీ షాప్ కెళితే ఆ కప్పు నేనే నీ లిప్పు తాకుతుంటే ఆ సిప్పు నేనే నువ్వు దూసుకెళితే ఆ తాన నేనే నీ కొన్న తాన తెరుచుకెళితే నీ నీడ
తోడు రజనీ గారు. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఆశ గారు మీ ఇద్దరు కూడా రండి ఒకసారి స్టేజ్ మీదకి రావాలి 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 మీరు కూడా వచ్చేయండి ఒక్కసారి రండి ముందుకు రండి స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు 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 మూసుకొని పాలు పాలు తాగే పిల్లిలాగా నేను నిన్ను చూడలేదు అని అనుకోకే పిల్ల. నువ్వు దూసుకెళ్ళే బామని మురిసిపోతే ఎల్లా నేను నిన్ను విల్లలోరు అని నేను చూస్తే వల్ల నా కంటి చూపు నుంచి నిన్ను కొయ్యలేరు తెంచి ఆ కృష్ణ జీసస్ అల్లా అందరం ఫాలో అవుదాం. I wanna follow, 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 follow you. I wanna 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 follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. సూపర్ కృష్ణ, స్టేజ్కే కనెక్ట్ చేసింది అసలు. వెరీ నైస్. పిల్లలు చాలా చాలా బాగా చేశారు. ఎంత అందంగా ఉన్నారంటే అసలు మీరు ఆహాహాహా. అందంగా అందం మీ ఫేస్కి ఏదో అంటిందండి. అబ్బా, దాన్ని అందం అంటారు. అదే రైట్. ఈ మాట తలుచుకున్నప్పుడల్లా వేటూరి సుందరరామూర్తి గారికి చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. వారిని ఇలా తలుచుకోవటం, వారి బ్లెస్సింగ్స్తో ఇలాగా మేము ఇలా పాడటం నిజంగా చాలా సంతోషదాయకం. అందంగా లేనా, అసలు ఏం బాలేనా అని నేను పాడబోయే పాట ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ అంకితం. అస్సలు అడగాల్సిన అవసరం లేదు పక్కనున్న వాళ్ళని. డెఫినెట్గా చాలా అందంగా ఉన్నాము, అసలేం బాలేమా అన్న డౌటే అక్కర్లేదు. ఇది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పాడుతోంది. మీకు నంది అవార్డు కూడా వచ్చింది కదా ఈ పాటకి. నంది అవార్డు కూడా సో ఒక్కసారి అందరు గట్టిగా, ఎందుకంటే ప్రతి ఏడు నంది ఏదో రూపంలో వచ్చేస్తూ ఉంటుంది సునీత గారికి, పాటల రూపంలో, మాటల రూపంలో, అఫ్ కోర్స్ అదే డబ్బింగ్ రూపంలో కూడా. దట్స్ అ బ్లెస్సింగ్ అంతే. సో ఇంకా ఫిలింఫేర్ అవార్డ్స్ అన్నీ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఒక్కసారి అందరూ అందంగా ఉన్నారు కదా సునీత గారు? అయ్యో ప్లీజ్ అలా అడగద్దు, మీరే అడగండి. రెడీ, హియర్ వి గో. అందంగా లేనా, అసలు ఏం బాలేనా, అంత లెవెల్ ఏంటండి మీకు చప్పట్లు కొట్టకుండా? అసలు అడిగితే కానీ కొట్టరా ఏంటి బ్యారీలో? Come on. ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు కదా. కనులు కలపవాయి, మనసు తెలుపవాయి, పెదవి కలపవాయి, మాట వరసకి కలుపు చిలకనాయి, కలుపు ముదరనాయి, నరవలేకనుంది
నేర్చుకుంటున్నావు కదా